రెండు తెలుగు రాష్ట్రాల్లో దీపావళి సందడి అంబరాన్ని తాకింది. విశాఖ సాగర తీరంలో ప్రజలు ఇంటిల్లిపాది వేడుకలను అత్యంత ఘనంగా జరుపుకున్నారు. టీడీపీ సీనియర్ నేత, విశాఖ 35వ వార్డ్ అధ్యక్షులు, స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్ బుచ్చ రామురెడ్డి కుటుంబ సభ్యులు ఘనంగా దీపావళి వేడుకలు జరుపుకున్నారు. 35వ వార్డులో తన స్వగృహంలో జరిగిన వేడుకల్లో కుటుంబ సభ్యులు పాల్గొని సందడి చేశారు. చిన్నారులు, యువతీ యువకులు తపాసులు కాలుస్తూ వేడుకలు జరుపుకుని ఎంజాయ్ చేశారు. దీపావళి అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని బుచ్చ రామురెడ్డి ఆకాంక్షించారు. దీపావళి శుభాకాంక్షలు మా వార్డు ప్రజలకు కానీ, మా కుటుంబీకులు కానీ, మా బంధుమిత్రులు కానీ అందరూ కూడా మనస్ఫూర్తిగా లక్ష్మీతల్లి ఆశీర్వాదాలు ఉండి అందరూ ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. కుటుంబం అంతా ఇక్కడ కార్యక్రమం చేయడం ఇప్పుడు కూడా ప్రతి రాత్రి కూడా కుటుంబం అంతా మా పక్కింటలు మేము కలిసిగా అంత కార్యక్రమాలు చేస్తాం. ఆ తల్లి ఎప్పుడు కూడా ఈ పండుగ అనుభవిస్తారు. దీపావళి మనసు మంచి ఉత్సవాలుగా చేస్తాం. ఈ సంవత్సరం వర్షం ఒకటి లేదు, మంచి వ్యాపార రీతిగా అందరు వ్యాపారాలు కూడా బాగున్నాయి. వాళ్ళు కూడా మనస్ఫూర్తిగా దేవుడు ఆశీర్వాదాలు పొందారు, ఆ తల్లి ఆశీర్వాదాలు పొందారు, లక్ష్మీ తల్లి ఆశీర్వాదాలు పొందారు. కాబట్టి ఈసారి కూడా ఘనముగా భారీ ఎత్తు కార్యక్రమం ఈసారి చేయడం జరిగింది. ఈ దీపావళి ఉత్సవాలు అందరూ కూడా నిశ్చితంగా ఆ తల్లిని నమ్ముకొని ప్రతి ఒక్కరు కూడా భాగ్యాలతో బాగోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారు. వినాయకుడి పండుగ కానించి, దేవనవరుల కానించి, తర్వాత శివరాత్రి పండుగ కానించి, భవానీ మాల కానించి, అయ్యప్ప మాల కానించి ప్రతి ఒక్కరు కూడా మాకు ఈ పండుగ వాతావరణం అంతా పరంగా ఏ ఒక్క సమస్య వచ్చినా కుటుంబం పరంగా అన్నింటిలో పాల్గొని అందరూ భాగస్వాములు అవుతారు. భక్తులుగా తెలుగుదేశం పార్టీ పరంగా నారా చంద్రబాబు నాయుడు గారికి దీపావళి శుభాకాంక్షలు, అలాగే పవన్ కళ్యాణ్ గారికి దీపావళి శుభాకాంక్షలు, అలాగే నారా లోకేష్ గారికి, మా ఎంపీ మంత్రి గారికి, మా జిల్లా ప్రెసిడెంట్ బాబు గారికి, నిరోధి గారికి, సుధాకరానికి, ఎమ్మెల్యే గారి వంశీకృష్ణ గారికి, మా కార్పొరేటర్ గారికి అందరికీ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలుపుతూ వార్డు ప్రజలంతా సుఖంగా సుఖశాంతులుగా ఉండాలని మనస్ఫూర్తిగా ఈ దీపావళి శుభాకాంక్షలు తెలియపరుస్తారు.